వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ పలుమార్లు ఓడినా సరే నిత్యం ప్రజల్లో ఉంటున్న నాయకుడు, ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. వజ్రేష్ యాదవ్ గారు ఎందుకు ఈ మూడు పార్టీలు మారాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీతో పాటు ప్రజారాజ్యం వచ్చినారు. నవ తెలంగాణ కావాలనే ఆలోచనతో దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టడం, దానికి అనుగుణంగా అప్పుడే పీఆర్పీలో మెర్జ్ కావడం, మళ్ళీ రిబ్యాక్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం రావడం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆలోచన విధానంగా తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో జీవం ఉండదు అన్న ఆలోచన. అప్పుడు ఫస్ట్ దేవేందర్ గౌడ్ ఎంబడి, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంబడి ప్రయాణం జరిగింది. అట్లా పార్టీలు మార్చాల్సి వచ్చింది. నియోజకవర్గ ప్రజలు మాత్రం వజ్రేష్ యాదవ్ గారికి ఎమ్మెల్యే పదవి పైన వ్యామోహం పెరిగింది, ఆ ఎమ్మెల్యే అవ్వడం కోసం ఎన్ని పార్టీలు మారనీకైనా సిద్ధంగా ఉన్నారనేసి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. దీనిపై స్పందన ఏంటి? ఎమ్మెల్యే కావడం కోసం వ్యాయామం పెరగలేదు, ప్రజలు కూడా అట్లా ఆలోచన లేదు. అది ఒక్కసారి కాదు, 15 సంవత్సరాల సమిష్టి యుద్ధం. అది 15 సంవత్సరాల్లో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో పురజన అంటే కాన్స్టిట్యూన్సీల విభజన అయినప్పుడు 2009లో పీఆర్పీ అనేది వచ్చింది. ఆ రోజు పీఆర్పీ అనేది రాష్ట్రంలో ఓటింగ్ శాతం తక్కువ ఉంది. 1-2 సీట్లలోనే మెజార్టీ ఇవ్వగలిగినాం, కానీ ఆ రోజు చేయలేకపోయినాం. తర్వాత తెలుగుదేశం పార్టీ సిటీ చుట్టే గెలిచారు. సిటీ చుట్టూ గెలిచిన తర్వాత ఏమైంది, సిటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ వేరైనాయి, మా నియోజకవర్గం వేరైంది. తెలంగాణ ప్రాంత వాసులంతా ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఇక్కడ వరంగల్ రోడ్డు, అక్కడ కరీంనగర్ రోడ్డు, అక్కడ ఆదిలాబాద్ రోడ్డు, ఈ రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్లన్నింటిలో కూడా మ్యాప్ కావడం వల్ల ఆ రోజు గెలవలేకపోయినాం. మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అసలు హైదరాబాద్లోనే ఎవరు గెలవలేదు. ఈడ దొంగ మల్లారెడ్డి ఉండి 2 లక్షల ఓట్లు దొంగ ఓట్లు రాసుకునడం వల్ల ఇప్పుడు 2 లక్షల ఓట్లు వెళ్ళిపోయినాయి. ఎస్ఆర్లో పోయినాయా? ఎస్ఆర్లో 2 లక్షల ఓట్లు పోయినాయి. అట్లా మనకు రాజకీయంగా ఇబ్బంది జరిగింది తప్ప మన ఆలోచనకు కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే ఆ రోజు రాహుల్ గాంధీ గారి సమక్షంలో పార్టీలో కలిసినాం. అప్పటి నుంచి పార్టీకి పనిచేసుకుంటూనే వస్తూ ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నా ప్రజలెంబడే ఉంటున్నాం, ఏ పార్టీలో ఉన్నా ప్రజలెంబడే పనిచేసుకుంటూ వస్తున్నాం. ఆస్తులు సంపాదించింది లేదు. 20 సంవత్సరాల నుంచి ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయినాయి తప్ప వచ్చిన ఆస్తులు అయితే ఏం లేవు. ఏనాడైనా ప్రజల మేలే కోరినాం, ప్రజలతోనే ఉండాలని ఆలోచన చేసినాం. ఎన్ని రోజులున్నా ఆ రోజు ప్రజల మేడే ఉండాలని ఆలోచన. పార్టీ బలోపేతం కోసం మీరు ఏ విధంగా కృషి చేసినారంటే ఏం చెప్తారు? పార్టీ ఏ ఆదేశం ఇస్తే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. పార్టీ కార్యక్రమమే మన కార్యక్రమంగా నిత్యంగా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వజ్రేష్ యాదవ్ గారికి పేరు మార్చుకున్నా సరే, పార్టీ కండువాలు మార్చినా సరే, 3 సార్లు పోటీ చేసినా సరే, ఎందుకు అదృష్టం అనేది మీకు దక్కట్లేదు? అదృష్టం అంటే మనం ఎంచుకున్నటువంటి మార్గం, మన మీద పోటీ ఉన్నటువంటి వ్యక్తులు బలంగా ఈరోజు మా అయ్య, మా అమ్మ, మా కుటుంబీకులు పెద్ద రాజకీయాలలో వెలిగించినటువంటి లేదు. నేను సొంతంగా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. ఈ నియోజకవర్గం అనేది బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ రోజు తెలంగాణ వాదం పనిచేసింది. మొన్న తెలంగాణ వాదం లేకున్నా ఔటర్ రింగ్ రోడ్లో మెహమాయిమీలు పోటీ చేశారు. ఎమహాయిమీలు పోటీ చేసినా అంతంతలాగానే పోటీ ఇచ్చిండ్రు. 153,000 ఓట్లు తెచ్చుకొని, 153,000 ఓట్లు అంటే రాష్ట్రంలో పెద్ద ఓటింగ్ శాతం. అంత ఓటింగ్ తీసుకొచ్చి ఆయనని ఎదుర్కోవాలి, మల్లారెడ్డిని ఎదుర్కోవాలంటే చాలా ఎవరు భయపడ్డారు. అందరూ కూడా పంతానికి పోకు పెంటలో పడేవంటారు. అలాంటిది 2023-24 ఎన్నికల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి గారిని ఓడగొట్టాలనే పంతానికి పోయి ఇప్పటికీ వజ్రేష్ యాదవ్ గారు అనేక విధాలుగా ఆస్తులు పోగొట్టుకొని అప్పుల పాలైన ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవేనా? అది కామన్. ఇప్పుడు రాజకీయాలలో పోటీ చేయాలనుకున్నప్పుడే మనం సర్వం సిద్ధం కావాలి. అన్నిటికీ సిద్ధమయ్యే పోటీ చేసినాం. ఇంకా దానికి ఆలోచన ఎందుకు ఉంటుంది?
ఆస్తులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యమైన ఆలోచనతో ముందుకెళ్తాం. అట్లా ముందుకెళ్తున్నాం అంతే. మల్లారెడ్డి గారిపై మీరు ఓడిపోతే మెడ మీద తల తీసుకుంటానని శపథం చేసిన వజ్రేష్ యాదవ్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక దిక్కుదోచిన పరిస్థితిలో ఉండి డీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని మీరు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తా, దమ్ము ధైర్యం వాళ్ళకు ఉంటే, నేను ఓటమి చెందలే, నేను ఓడిపోలే. రాష్ట్రంలో 153,000 ఓట్లు వచ్చి ఓడిపోయినట్టు కాదు. నేను ఏనాడు పోటీ చేసినా నాకు డిపాజిట్ రాకుండా ఊకోలేదు. 2009లో పీఆర్పీలో చేస్తే 38,000 ఓట్లు తెచ్చుకొని నా డిపాజిట్ నేను దక్కించుకున్నా. 2014లో 76,000 ఓట్లు తెచ్చుకొని డిపాజిట్ తెప్పించుకున్నాను. కాంగ్రెస్ పార్టీ నెట్టి తెలుగుదేశం పార్టీకి సెకండ్ వచ్చింది. మొన్న 153,000 ఓట్లు. ఓటమి కాదు అది. ఓటమి అనేది గెలుపుకు దారి, చేరువయ్యేలాకో లోకం. ఏ రోజు నాకు ఆలోచన రాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఎన్నో ప్రజలకు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండే. గెలిచి ఓడగొట్టి ప్రజలు తప్పు చేసిరు అనుకుంటున్నా. ఓడిపోయి గెలిచి మల్లారెడ్డి తప్పు చేసింది అనుకుంటున్నా. ఆయన గెలిచింది ఇలా ఏం చేసేది లేదు, నేను ఓడిపోయి కూడా ఏం చేసేది లేదు. గెలిచుంటే నాకుండే అవకాశాలు నాకుంటుండే ప్రజలకు సేవ చేసేవాడిని. ఈరోజు ప్రజలు బాధపడతా ఉన్నారు, ఈ రోజులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అయ్యో మా నాయకుని మేము ఓడగొట్టుకున్నాం కదా, పని చేసుకోలేకపోయినాం కానీ వాళ్ళు బాధపడతా ఉన్నారు. నియోజకవర్గంలో పలు శాఖల అధికారులు మీ మాట వినపోయినా, మీ ఆదేశాలను పాటించకపోయినా వారిపైన వెంటనే వేటు పడుతుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. నాకేం అధికారం ఉందని నా మాట వింటారు? మా సిఐలందరూ, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వము మంచి ఉన్న వాళ్ళను డిపార్ట్మెంట్లలో చూసి వేస్తున్నారు. నాకేం అధికారం ఉందని నేను వేటేసే శక్తి ఉంటుంది? ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఉంటుందా తమ్మి ఏమన్నా? ఇన్ఛార్జ్ మీరే కదా, ఇన్ఛార్జ్ అయిపోయినంత మాత్రం మంత్రులు మీ వాళ్ళే. ఇన్ఛార్జ్ అయిపోయినంత మాత్రాన, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నంత మాత్రాన ప్రభుత్వ అధికారులను వేధించాల్సిన అవసరం లేదు. ఏ అధికారి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఎవరిని కూడా వేధించట్లేదు. ఎవరన్నా వేధిస్తారా ముందుకు రమ్మను. మన నోరు మంచిదైతే ఊరంతా మంచిది అంటారు, కానీ మీ లూజ్ టాకింగ్ వల్లనే మీ రాజకీయం అంతమవుతుందన్న ప్రచారం కూడా బయట ప్రజలకు గుసగుసలాడుతుంది. నేనేమంటున్నా, నేను ఎక్కడ కూడా కామెంట్ చేయాలి, నాకు అవసరం కూడా లేదు. ఎవరన్నా అనుకుంటే వాని కర్మ వాంది తప్ప నాకేముంటుంది? వాస్తవం కాదంటారు. వాస్తవం ఉంటే రమ్మనాలే. లూజ్ టాక్స్ ఏం చేసినాము, ఏముంటుంది? ఇప్పుడు ఏదొచ్చినా ఇవాళ రేపు ఏమైంది, సోషల్ మీడియా, టీవీలు, ఫోటోలు. అరే ఎవరి ఫోటో తీసుకొని వాడు పెట్టుకుంటుండు. అటువంటి అప్పుడు రావాలి కదా, ఏ గ్రూపులన్నా నా కోసం నెగిటివ్గా ప్రచారం రావాలి. ఫలానా మనిషిని ఇట్లా అనడం రావాలి, లేదు ఎవరినన్నా ఇట్లా దూషించిందని రావాలి. నాకు పంచాయతీ ఎవరికి? నాకు టీఆర్ఎస్లో ఉన్నటువంటి మల్లారెడ్డికి పంచాయతీ తప్ప ఇంకోరితో నాకేం పంచాయతీ ఉంటుంది? ఏమన్నా చూడమను. ఏదన్నా ఉన్నా ప్రజలు, టీవీలు, ఫోటోలు, లేదు ఇవాళ రేపు ఆనాటి చరిత్ర కాదు నాన్న. ఆ రోజు ఇప్పుడు మనం మాట్లాడుకునేది క్షణంలో తెలిపోతుంది. రైట్. అదేవిధంగా ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులు కొనసాగుతున్నారు. ఎట్లుంది పదవి బాధ్యతలు? బ్రహ్మాండంగా ఉంది. పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా మొన్ననే కమిటీలు వేసుకున్నాం. 94 డివిజన్లు ఉంటాయి. 94 డివిజన్లు కమిటీలు వేసుకొని ఇప్పుడు కమిటీలు వేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. పార్టీ సుప్రీం, వ్యక్తులు సుప్రీం కాదు. డీసీసీ అధ్యక్షులుగా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, సీనియర్ కాంగ్రెస్ నాయకులను అందరినీ సమన్వయం చేసుకోలేకపోతున్నారు. అందులో బీసీ వర్గానికి చెందిన నాయకులనే ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ బీసీలో కూడా యాదవ సమాజానికి చెందిన నాయకులు మాత్రమే వజ్రేష్ యాదవ్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా మీ పార్టీ నుంచి వస్తున్నాయి. యాదవులు ఎంతమంది ఉంటారు? ఎంతమంది యాదవులు ఉంటారు? ఎవరో గిట్టనోడు చెప్పే విషయం అది. మీ పార్టీలోనూ మీ గిట్టన వాళ్ళు కూడా ఉన్నారా? పార్టీలో కాదు, బయటోడు. ఇప్పుడు యాదవులు అనేటోళ్ళు మొన్న మేము డివిజన్ కమిటీలు వేసుకున్నాం. 4 డివిజన్లు గౌడ్లకు ఇచ్చిన, 2 ముదురాజులకు ఇచ్చిన, 2 యాదవులకు ఇచ్చిన, 1 చారికి ఇచ్చిన, 1 వంజరికి ఇచ్చిన. అంటే మహేష్ గౌడ్ గారి ఆదేశానుసారం ముంగడ కూర్చొని ఎవరెవరికి చేయాలని పీసీసీని ముంగడ పెట్టుకొని చేసినాం.
ఎక్కడైతే ఇన్ఛార్జీలు ఉన్నారో యాదవులు అనేటోళ్ళు ఉత్తమాటలు. రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులం యాదవ కులం కాదు. రాజకీయ చైతన్యం లేకుండా ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఎన్ని కోట్ల ఆస్తున్నా వాళ్ళకి రాజకీయం అంటే ఏంటో తెలియదు. అటువంటప్పుడు ఇంకా రాజకీయంగా ఉత్తమాటలు చెప్పడం తప్ప ఏడనన్నా ఈ యాదవ కమిటీ కోసం ఈ కోసం పనిచేసినాను. నా ఎంబడి తిరుగుతులు అందరూ రెడ్లే. ఒక దిక్కు సుధీర్ రెడ్డి, ఒక దిక్కు హరివర్ధన్ రెడ్డి, ఒక దిక్కు అంజిరెడ్డి, ఒక దిక్కు శ్రీనివాస్ రెడ్డి, ఒక దిక్కు నరసింహారెడ్డి, ఒక దిక్కు అంటే ఏ మున్సిపాలిటీలో అయినా చైతన్యం ఉన్నటువంటి కులం రెడ్డి కులము. రెడ్లో ఎక్కువ ఉంటారు, ప్రాధాన్యత ఉంటుంది. రెడ్లకే కాంట్రాక్టర్లు కానీ ఎన్ని కానీ వీళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. మన యాదవులు ఎక్కడ ఉంటారు అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అంటారా? చైతన్యం ఉన్న కులం అది. అన్ని కులాలు ఇప్పుడు దళితులు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేసుకుంటారు పిల్లలు. బీసీలలో ఉన్నటువంటి కులాలకు చైతన్యం తక్కువ ఉంటుంది. ఇప్పుడు రాజకీయం వాడి పని మనం చేసుకోనికే సరిపోదు. యాదవ కమ్యూనిటీలో 10 ఎకరాల భూమి ఉన్నప్పటికీ, ఒక 2 కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ రాజకీయం చేయాలనే ఆలోచన ఉండదు వాళ్ళకు. వాళ్ళ చైతన్యం అటువంటిది, మా పని చేసుకోవాలా, మాకేమి పొద్దున్న లేసి పని చేసుకొని బతకాలనే ఆలోచన ఉంటుంది తప్ప రాజకీయాలు చేయాలి, చీటీ చేయాలనే కులం కాదు అది. కనుక కావాలని ఎవరో మట్టు వేస్తూ ఉంటారు, ఏదో కావాలని ఎదుగుతుంటే రాయి వేస్తూ ఉంటారు. బీసీ నాయకులు ఎదుగుతుంటే రాళ్ళు మీ పైన. క్యాస్ట్ విభంగా కూడా కావాలని చెప్పేదో మరి వస్తూ ఉంటారు. నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రోజు రోజు ఎక్కువైతున్నాయి. మాజీ డీసీసీ అని ఒక వర్గం, మాజీ ఎమ్మెల్యే అని ఒక వర్గం, ప్రస్తుత డీసీసీ అని ఒక వర్గం, అప్కమింగ్ డీసీసీ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేంది, పార్టీ అయితేంది, కార్యకర్తలు అయితేంది చీలిపోతురు అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది కామన్. కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుకపోయే మా ముఖ్యమంత్రి కాగలిగాడు. కాంగ్రెస్ పార్టీలో చాలా దారులు ఉంటాయి, ఏ దారిలో పోయినా పని చేయించుకోవచ్చు. ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఒక్కరి పార్టీ కాదు, అందరినీ సమిష్టిగా చేసుకుపోవాల్సిన పార్టీ. ఇప్పుడు మా దగ్గర వర్గాలు అది ఇది ఏమీ లేదు. మా లక్ష్యం టీఆర్ఎస్ను బొందబెట్టడమే మా లక్ష్యం, ఇంకా వేరేది ఏముండదు. ఇది క్లియర్ కట్. అదే టీఆర్ఎస్ను బొందబెట్టి అధికారంలోకి రావడం జరిగింది. కానీ అయినా సరే మీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అనేక నియోజకవర్గంలో వర్గభేదాలు, కుమ్ములాటలు రోజు రోజు ఎక్కువనే అవుతున్నాయి కదా. అది టీఆర్ఎస్లో, అది టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించిన కేసీఆర్కి సంబంధించినటువంటి పార్టీ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సొంత పార్టీ. ఇది అట్లా కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారి పార్టీ. ఇందులో వర్గాలు ఏముండవు, అందరము వర్కర్లమే. కానీ ప్రస్తుతం మీ నియోజకవర్గంలో వర్గభేదాలు లేవంటారా? ఏమి లేవు, ఏం కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు కొట్లాడితే ఏమొస్తుంది? ప్రజలకు ప్రభుత్వం ద్వారా మనమేమైనా తీసుకొచ్చి పెట్టాలి. మనం అధికారంలో లేము కదా. ఇక్కడ నువ్వు అధికారంలో ఎమ్మెల్యే గెలిస్తే కదా నీకు పోటీ వచ్చేది. ఎమ్మెల్యే ఉన్నా గెలవలే కదా మనం. రేపు గెలవడానికి ప్రయత్నం చేసుకోవాలి, ఎట్లా గెలుస్తామని ఆలోచన చేసుకోవాలి తప్ప వర్గాలు ఉంటే ఏమొస్తాయి. టీఆర్ఎస్లో కూడా ఆ రోజు మల్లారెడ్డి వర్గం ఉండే, సుధీర్ రెడ్డి వర్గం ఉండే, ఇంకో వర్గం ఉండే. ఈరోజు అందరూ ఇదే పార్టీలోకి వచ్చిండ్రు. సుధీర్ రెడ్డి ఇదే పార్టీలోకి వచ్చిండు. చాలామంది కార్పొరేటర్లు వచ్చారు, చాలామంది కౌన్సిలర్లు వచ్చారు. అందరు కూడా నడుస్తూ ఉంది పంచాయతీ. అంతే తప్ప ఇక్కడ మనం గెలిస్తే సీటు మీద కూర్చుంటే కదా తమ్మి వచ్చేది. అసలు మనకి ఇంతవరకు సీటే రాకపోయి. కాంగ్రెస్ గెలిచిన పాపన పోయిందా? 2009లో గెలిస్తే ఈ రోజు వరకు గెలవకపోతుంది. గెలవడానికి ప్రయత్నం చేయాలి, రేపు గెలిచిన తర్వాత కుట్రాడాల వర్గాలు రావాలి. కానీ ఇప్పుడు ఎందుకు వర్గాలు? మీ జిల్లా పరిధిలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి? ఇంతకుముందు మున్సిపాలిటీలు ఉండేటి, గ్రామాలు ఉండేటి, రకరకాలుగా ఉండేటిది. మా నియోజకవర్గంలో జిల్లాలో 3 కార్పొరేషన్లు ఉండే. జిల్లా పరిధిలో కూడా మున్సిపాలిటీలు, జిల్లా పరిధిలో కూడా ఏమీ లేవు, అంతా జిహెచ్ఎంసీ అయిపోయింది. అలియాబాద్ మున్సిపాలిటీ కదా. నియోజకవర్గాలు అంటున్నాను. నియోజకవర్గాలలో ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్. ఓన్లీ మేడ్చల్లో 3 మున్సిపాలిటీలు ఉంటాయి, మిగతా అన్నీ 16 కార్పొరేటర్లు ఈ నియోజకవర్గంలో. జిల్లాలు ఇంకెక్కడ కూడా వేరేది లేదు. ఇక అంటే ఇంతకుముందు మీ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ 3 మున్సిపాలిటీల్లో కనీసం మీరు
ఆ 3 దక్కించుకోకుండా ఒకటి 2 బీఆర్ఎస్కు పోయినాయి, ఒకటి మీకు దక్కింది కదా. మొత్తం మేము గెలిచినాం అవన్నీ. వాళ్ళు ఉత్త అబద్ధాలు ఆడుకుంటూ ఆ దొంగ ఉండి భూములు కబ్జాలు పెట్టుకొని చేసి గెలిచిండు తప్ప. కానీ బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు తెలుసా, వజ్రేష్ యాదవ్ గారు డీసీసీ అధ్యక్షులు ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి 3 మున్సిపాలిటీలను గెలిపించుకోలేకపోయిండు, 2 గెలిచిండు, 2 ఓడిపోయిండు, 1 గెలిచిండు, సిగ్గుచేటు అనేసి బీఆర్ఎస్ నాయకులు అంటారు. వాళ్ళు అంటారు తమ్మి, బీఆర్ఎస్ వాళ్ళకు సిగ్గుసేటు కాకపోతే ఉంది. వాళ్ళు అవినీతి, ఆనాడు అవినీతే ఈనాడు అవినీతే. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే సత్యంగా ఉంటే గెలవాలి కదా. కానీ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది మున్సిపాలిటీ ఎన్నికల్లో అని మీరు ఒప్పుకోలేదు. మేము కాంగ్రెస్ పార్టీ 98% గెలిచినాం రాష్ట్రంలో. ఒక నియోజకవర్గం తీసుకుంటే లెక్కెట్లా? ఒక నియోజకవర్గం ఎట్లా తీసుకుంటావు? నువ్వెన్ని మొత్తం రాష్ట్రంలో ఎన్ని గెలిచినావు? ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏ భూమి గెలికినా కూడా అందులో తోటకూర జంగయ్య యాదవ్ అలియాస్ వజ్రేష్ యాదవ్ గారి పేరు మారుమవుతుందనేసి బీఆర్ఎస్ నాయకులు బలంగా అంటారు. ఇప్పటివరకు ల్యాండ్ సెటిల్మెంట్లో ఎంత సంపాదించారు వజ్రేష్ యాదవ్ గారు అంటే ఏం చెప్తారు? నన్ను ఎవరైతున్నారో, నా కోసం మాట్లాడిన వాళ్ళు ఉన్నారో, 2005 తర్వాత 2009 తర్వాత నేను ఎమ్మెల్యేగా 2009లో పోటీ చేసిన. ఆ రోడ్డు ఇచ్చిన అప్పుడవిటి ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తాం కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎన్ని అమ్మినానో చూసుకోండి తప్ప 3 సార్లు నామినేషన్ చేసి ఇచ్చినటువంటి అప్పుడవిట్లు ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా అనేది అందులో ఉంటుంది. ఉత్త బట్టబాజీ మాటలు మాట్లాడి సంపాదించిండని వాడో వీడంటే కాదు. రమ్మను ఎవరైతే అంటున్నారో, 7 గజం భూమి, 1 ఎకరం భూమి, 100 గజాలు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాక 100 గజాల భూమి కొన్నా, నేను వాళ్ళకి రాసిస్తా. నేను కొన్న భూములు ఎప్పుడు, నేను సంపాదించింది ఎప్పుడు 2005 కన్నా ముందు. 100 ఎకరాలు సంపాదించుకొని 100 ఎకరాలు రాజకీయాలు. ఎందుకు మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీ పైన ఆ విధంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆర్ఎస్ ప్రవీణ్ను నేను ఒకటే కొడతా. ఇవాళ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన. ఆర్ఎస్ ప్రవీణ్ అంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయనకు తెలుస్తుంది కదా 1 గజము. నేనేమంటున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ నిన్న మాట్లాడిన దానికి సమాధానం చెప్తా. ఆయనకి ఏం సంబంధం ఈ జిల్లా? ఆయన ఎక్కడోడు? ఎడబుట్టిండు? ఏ నియోజకవర్గం ఆయనది? అసలు నా కోసం ఆయనకేమెరక? ఎవడో గాడిది, పక్కకున్నోడు గాడిది చెప్తే ఈయన మాట్లాడాడు. ఆ మల్లారెడ్డి గారు తీసుకొచ్చి వాడు చెప్తే ఈయన మాట్లాడాడు. నాకు ఒక్కటన్నా ఆయన చెప్పింది దాంట్లో, నిన్న వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో, ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఏదైతే గ్రామం ఉందో 1049 గజాల భూమి ఉంది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అదే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2003లో ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి పత్రికలో వచ్చినటువంటి వాస్తవాలు చూపించిన ఇవాళ. ఆ రోజు ఉన్నటువంటి అమేయ్ కుమార్ 60 ఎకరాలు ఈ భూమి రైతులది కాదు, రైతులందరూ కబ్జా పెట్టిందని చెప్తా ఉన్నాడు. మరి ఈ రోజు వచ్చేందుకు ధర్నా చేస్తావు? దాంట్లో నాకు ఎకరం ఉంటే, ఆ భూమిలో 1 ఎకరం ఉన్నా నేను రాసిస్తా. అమేయ్ కుమార్ కానీ ఇంకొకరు కానీ రాసిస్తా. ఆ నియోజకవర్గంలో కాదు, జిల్లాలో కాకపోతే మొత్తం జిల్లాలో నా పేరు మీద, నా కుటుంబం పేరు మీద, నా కంపెనీ పేరు మీద 7 ఎకరం భూమి ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు రాసిస్తా. రమ్మను, చర్చలకు రమ్మను. ఆర్ఎస్ ప్రవీణ్ ఉత్త బట్టగాల్చి మాట్లాడి నా మీద మాట్లాడు కాదు, ఓ గుమస్తా చేస్తూ ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీలో. ఆయన ఉద్యోగం ఏంది, ఆయన కథ ఏంది? ఆ రోజు బహుజనుల కోసం మాట్లాడాలి. నేను ఒక బహుజనుని, నా కోసం మాట్లాడడానికి ఆయనకు సిగ్గు ఉండాలి, అసలు తెలుసుకొని రావాలి. సరే, ఎందుకు మాట్లాడిండో ఆయనకు అర్థం చేసుకోవాలి ఫస్ట్. అసలు నా పేరు ఉచ్చరించేటప్పుడు కనీసం నా కోసం తెలుసుకోవాలి. ఆయన ఒక బహుజన బిడ్డ, నేను ఒక బీసీ బిడ్డను. నా కోసం మాట్లాడేటప్పుడు ఆలోచన చేయాలి. ఏ భూమిలో నన్ను ప్రూఫ్ చేయమనండి, మొత్తం యావదాస్తి వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా. మేడిపల్లి రోడ్డుకున్నటువంటి మ్యాక్స్ బిల్డింగ్ ప్రస్తుతం 2 అన్నదమ్ములు పంచబెట్టుకో మీ దగ్గరకు వస్తే వాళ్ళిద్దరిని బెదిరించో ఎదిరించో ఆ బిల్డింగ్ మీ సొంతం చేసుకున్న ఆరోపణలు కూడా మీ పైన వస్తున్నాయి. మేడిపల్లి కాడ కొన్నది 2016. ఆయన కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, ఎవడో మనకు చెప్పిన తప్పు చెప్తున్నారు మీకు. కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అనే ఆయనకు గట్కేసర్ రామరెడ్డి మాజీ జెడ్పీటీసీ అమ్మిండు. ఆయన తీసుకుపోయి కర్ణాటక ఇండస్ట్రీ కార్పొరేషన్లో మార్గేజ్ చేసి, అది సెక్యూరిటీ పెట్టి బిల్డింగ్లో లోన్ తెచ్చుకుండు.
లోన్ తెచ్చుకున్న తర్వాత నేను కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ చేసుకున్నా, కట్టుకున్నా. ఎవడన్నా అన్నదమ్ముల పంచాయతీ నా దగ్గరికి వస్తుంది. ఏ అన్నదమ్ము ఒకసారి రమ్మనుతో మాటలు. అన్నదమ్ములు ఎవరు అసలు? ఆ భూమికి ఏం సంబంధం? ఏ అన్నదమ్ముళ్ళు పేరు చెప్పాలి, ఉత్తమ మాటలొద్దు. ఇక పలానా అన్నదమ్ముళ్ళు పలానా తోటకూర వజ్రేష్ యాదవ్ దగ్గరికి పోతే పలానా పేరు అవుతుంది కదా. నీ పేరు ఏం పెడతామి? కార్తీక్ వాళ్ళ తమ్ముడు. ఇద్దరు కొట్లాడుకుంటూ వస్తే పంచాయతీ ఎంపీడని రమ్మారు, పుణ్యం ఉంటుంది. అనేక మంది బిల్డర్స్ దగ్గర అయితేంది, కాంట్రాక్టర్ల దగ్గర అయితేంది, మీరు వసూళ్లకు పాల్పడుతున్న ఆరోపణలు కూడా బీఆర్ఎస్ నాయకులు బలంగా చేస్తున్నారు. నేను ఏమంటున్నా ఒకటి చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ, ఇతింద కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ, ఏ బిల్డర్ అన్న తీసుకొచ్చి ఇప్పుడు పైసలు ఇచ్చేటప్పుడు నేను బ్లాక్ ఫైల్ చేస్తున్నా, కూలగొడుతున్నా, చేస్తున్నా చెప్తున్నారు కదా. ఒక్కరినన్నా తీసుకొచ్చి నా ముందు చెప్పమనండి, నేరుగా వచ్చి 1,00,000 రూపాయలు నేను తీసుకున్నా, నేను దానికి అరువునే. నాకు ఆలోచన విధానము వాని దగ్గర పైసలు తీసుకోవాలి, వీని దగ్గర పైసలు తీసుకోవాలని లేదు. మా నాయన సంపాదించింది, మా తాత సంపాదించింది 1957 600 ఎకరాల పట్టదారు మా తాత. 1957 నాకు మా నాయన 10 ఎకరాలు ఇచ్చిండు ఈ ఊళ్ళో. అదే 10 ఎకరాలు చాలనుకుని బతికేటోళ్ళం తప్ప ఆనాస్తి వీనాస్తి తీసుకోవాలని ఆలోచన లేదు. మీ తనయుడు అజయ్ యాదవ్ గారిని రాజకీయంగా ఎరగడం కోసం ఆశతోటి కార్పొరేటర్లను కొనేసి కార్పొరేటర్లతోటి క్యాంప్ కార్యక్రమం నిలబెట్టి అధికారంలోకి రాగానే పార్టీ అవిశ్వాసం పెట్టి మీరు మేయర్ అయింది వాస్తవం కాదా? చేసుకున్నాం, బరాబర్ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 20 మంది కార్పొరేటర్లు వచ్చి ఒక్క దగ్గర కాదు, జోహార్ నగర్లో శాంతి కోటేషన్ చేసినాం, పిజ్జాదిగూడలో అమర్ సింగ్ని చేసినాం, ఈడ అజయ్ యాదవ్ని చేసినాం. అందరినీ చేసి కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళు ఆకర్షితులయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు తప్ప. కానీ మీరు డబ్బులు ఇచ్చి మాత్రం కొనలేదు. ఎవరిని కొనాల్సిన అవసరమే లేదు. మాకెందుకు? మేము కొనేట అంత శక్తి నాకు ఎక్కడిది? పోయి ఒకసారి చూడు, ఆ మేయర్ను చూడు, 100 కోట్లు వాళ్ళే సంపాదించారు. ఏది అమర్ అనేది. మీరు అట్లా గట్కేసరి చైర్మన్ వచ్చింది, మెడికల్ చైర్మన్ వచ్చిండు. ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని 120 మంది కౌన్సిలర్లు ఉంటే 120 మంది 100 మంది కౌన్సిలర్లు వచ్చారు. 82 మంది కౌన్సిలర్లు ఉంటే 80 మంది కౌన్సిలర్లు వచ్చారు. వీళ్ళు పార్టీకి ఫస్ట్ నేను ఎన్నికల పోటీ చేసిన లేరు, పార్లమెంట్ కల్లా ఎన్నికల అందరూ వచ్చేసిండ్రు. కొనాల్సిన అవసరం ఏముంది? కొనేటోనైతే నేను కొనే శక్తి నాకుంటే నేను ఎమ్మెల్యేనే ఓడగొడుతుంటే కదా, మళ్ళీ ఓడగొడుతుంటే కదా. ఉత్త బట్టవాజీ మాటలు మాట్లాడతారు. రైట్. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో పూర్తిగా రాజకీయాల్లో మీరు ఉండబోతురా, లేకపోతే మీ తనయుడు అజయ్ యాదవ్ గారు ఉండబోతురా అంటే ఏం చెప్తారు? పార్టీ ఆదేశం సార్. ఆ రోజు ఇంకేమవుతుందో ఎవరికి తెలియదు. నియోజకవర్గం సపరేట్ అవుతుంది. సపరేట్ అయ్యేటప్పుడు నేనున్నా, నా కొడుకున్నా, లేకపోతే నా కోడలున్నా, ఎవరో ఒకరమైతే పోటీ చేస్తాం పక్క. ఎందుకంటే మహిళ వస్తుంది, మహిళా ప్రాధాన్యత 33% వస్తుంది. ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటారా అంతా? అది ఏముంటుంది, కామన్గా తమ్ముడు అందరి కుటుంబాలు ఉన్నా నా కుటుంబాలు ఉంటుంది. ఇప్పుడు ఆ కేసీఆర్ కుటుంబంలో లేదా? మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఆయన మంత్రి ఉన్నప్పుడు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కావచ్చు, మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన అని చెప్తున్నారు. ఏమి చేసిండో చెప్పమంటున్నాను నేను. ఈడ 6,80,000 ఓట్లు ఉన్నాయి. 2 లక్షల దొంగోట్లు రాసుకొని గెలిచాడు. ఆయన గెలిచింది ఎంత? 30,000తో. ఆ రోజు కనుక ఈ దొంగ ఓట్లు లేకపోతే గెలిచినాడు కాదు. మీరు గెలిస్తే అవి నిజమైన ఓట్లు అంటారా? మీరు ఓడిపోయారు కాబట్టి దొంగ ఓట్లు. ఆ రోజైనా ఈ రోజైనా 4 లక్షల ఓట్లే పోలైతే తమ్మి. 4 లక్షల ఓట్లల్లా దొంగ ఓట్లు వేసుకొని గెలవకపోతే ఆ ధైర్యం ఉంటే ఇప్పుడు రిజర్వ్ పెట్టమని రాదు, చూద్దాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికార గెలుస్తుంది కదా. ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఈరోజు నీ శక్తి ఎంత, నా శక్తి ఎంత తెలుస్తుంది. ఆ రోజు అడ్డగోలిగా కోడలు, కొడుకు, తమ్ముడు, కబ్జాకోరు, లత్కోరు, దొంగతనాలు అన్నీ చేసి గెలిచినటువంటి వాడు. ఈరోజు గెలవమని రమ్మను, రిజర్వ్ పెట్టమని రాదు. మళ్ళీ పోదాం ఒకసారి, ఆడుకుందాం ఒకసారి, తెలుసుకుందాం ప్రజల్లో. హరీష్ రావుని రమ్మందాము, కేటీఆర్ రమ్మందాము, అట్లనే పోతే కేసీఆర్ని రమ్మందాము. అందరు వచ్చి అడ్డం అనుకున్నా చూద్దాం ఒకసారి. నా కోసం ప్రచారం ఒకరొద్దు, మా రేవంత్ రెడ్డి కూడా విలువ, నేనే ఉంటా. మొత్తం వాళ్ళ జాతి మొత్తం వచ్చి ప్రచారం చేయమని గెలుస్తారని చూద్దాం. రైట్. అదేవిధంగా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ ప్రాంతాన్ని కూడా జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అన్నీ గెలుస్తాం, టోటల్ గెలుస్తాం. షూరా?
షూర్. ప్రజలు ఎందుకంటే ఆలోచన ఎందుకు చేస్తారంటే ఆ రోజు నేను తెలుగుదేశంలో పార్టీలో పనిచేసినప్పుడు అధికారంలో ఉంటే తెలుగుదేశం గెలిచింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ గెలిచింది. ప్రజలు అనేటోళ్ళు ఎవరు అధికారం ఉంటే వాళ్ళు రోడ్ ఓవల్ చేస్తారు, మోరోవల్ చేస్తారు, ఇల్లు ఓవర్ ఇస్తారు, బస్సు ఓవల్ ఇస్తారు, ఏదో ఒక కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆలోచన చేస్తారు. ఇట్లా టార్గెట్ ఏదైతే ఉందో అసెంబ్లీలో పనిచేస్తుంది తప్ప ఈ జిహెచ్ఎంసీలో ఏం పని చేయదు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో మేమే గెలుస్తాం. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తూ ఉండండి రాజ్ న్యూస్. మరొక మళ్ళీ కలుద్దాం.